ఆ వ్యక్తి ఎవరు? అసలు బాలయ్య మీద కేస్ పెట్టేటువంటి వ్యక్తి ఎవరు? అతని వెర్షన్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే గనక, ఇతను నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నర్సపేట మండలం కావలి ఎర్రవల్లి అనేటువంటి ప్రాంతానికి చెందిన ఒక మేస్త్రి ఇతను. అతని పేరు శ్రీరాములు బాబు. ఇతను ఒక కూలీగా ఇదివరకు గతంలో పనిచేసేవాడంట. సో, ఇతను అంటే ఎవరైతే ఈ సిమెంట్‌కి సంబంధించి పని చేస్తూ ఉంటారో, ఆ గ్రూప్ మొత్తానికి అతను ఒక మేస్త్రట. 2019 టైంలో లైటింగ్, టెంట్ హౌస్‌ల వ్యాపారం పెట్టినాడంట. ఆ టైంలో కరోనా రావడంతో ఆ వ్యాపారం సలిసి రాలేదంట. సో, ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలుండడంతో దాదాపు 15,00,000 అప్పులయ్యాయి. ఆ తర్వాత కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఒక మేస్త్రిగా పనిచేస్తూ, ఆ టైంలో నందమూరి బాలకృష్ణ యొక్క అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఆహ్, ఎపిసోడ్ ఉంది గదా! ఆ ప్రోగ్రామ్ ఉంది గదా! ఆ ప్రోగ్రామ్‌లో గోపీచంద్ అట్లాగే ప్రభాస్ వచ్చినటువంటి ఎపిసోడ్‌ని చూసాడంట ఇతను. ఆ ప్రోగ్రామ్‌లో ఒక బెట్టింగ్ యాప్ పేరున్న గిఫ్ట్ బాక్స్‌ని ప్రభాస్, గోపీచంద్‌లకి నందమూరి బాలకృష్ణ ఇవ్వడం అనేది ఇతను చూసాడంట. అందులో గేమ్స్ ఉంటాయి. ఆడుకోవచ్చు మీరు అని చెప్పారంట బాలయ్య. సో, బాలయ్య చెప్తున్నారు కదా! ఇదేదో వెరైటీగా ఉందని ఆడడం మొదలెట్టాను నేను. సరదాగా నేను ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేశాను. ఆడడం మొదలుపెట్టాను. మొదట్లో ఒక రూ. 3,00,000 వరకు నాకు డబ్బులు రావడం అనేది బానే జరిగింది. కానీ ఆ తర్వాత డబ్బులు పోవడం స్టార్ట్ అయింది. నేను ఆ యాప్‌ని ఆడటం మొదలెప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏకంగా రూ. 80,00,000 యాప్‌ని డబ్బుల్ని నేను కోల్పోయాను. ఆర్థిక కష్టాలు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశాను. కానీ అలా చేస్తే నా కుటుంబం మరింతగా ఇబ్బందుల పాలవుతుందని గ్రహించి నేను ఆగిపోయాను. మరి నేను ఈ సజ్జనార్ సారు ప్రమోషన్ చేస్తున్న వాళ్ళ మీద బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి కేసులు పెడతారని టీవీలో చూసాను. అందుకని ఆయన కంప్లెయింట్ చేయడానికి నేను వచ్చానని చెప్పి నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చాడు. వచ్చి ఒక పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు సజ్జనార్ గారు ఇక్కడ ఉండరు. ఆయన వేరే డిపార్ట్‌మెంట్. ఆయన ఈ డిపార్ట్‌మెంట్‌కి సంబంధం లేదు. బట్ వేరే దగ్గర నుంచి హ్యాండిల్ చేస్తున్నారు ఆయన అని చెప్పడంతో ఆయన లేరు. సరే ముందు నాకు కేస్ తీసుకోండి అంటే పోలీసులేమో నీ మీద కూడా కేస్ పెడతారు. ఆడేవాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పేసి అన్నారంట. అది మీడియాతో చెప్తూ ఇదంతా చెప్పాడతను. అయితే మీడియా అతను ఏమడిగాడంటే, "నిన్ను చూస్తే ఒక కూలీలా ఉన్నావు. మరి 80,00,000 అప్పు నిన్ను ఎవరు ఇచ్చారంటే, వెంటనే ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురికి, ఇదిగో బలానా వాళ్ళొచ్చారు, బలానా వచ్చారు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. సో, మొత్తం మీద ఇతను చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే, ఈ అన్‌స్టాపబుల్ షోలో జరిగినటువంటి ఈ కాన్వర్జేషన్స్‌లో ఈ యాప్ గురించి నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఇందులో గేమ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు, గిఫ్ట్‌లు గెలవచ్చు అని చెప్పారు. అందువల్ల నేను డౌన్‌లోడ్ చేసి ఆడాను. ఇన్ని లక్షలు అప్పయిందనేది నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. తర్వాత నా కుటుంబం కోసం ఆగిపోయాను. ఇదంతా చెప్తున్నాడు ఇతను. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అసలు బాలకృష్ణ మీద గాని, ఆ షోకొచ్చిన ప్రభాస్, గోపీచంద్ మీద గాని, ఆహా ఓనర్స్ అల్లు అరవింద్ మీద గాని కేస్ పెడతారా లేదా అనేది చూద్దాం. నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న వీడియో లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నందమూరి బాలకృష్ణకి సంబంధించినటువంటి 'ఆహా' షో అనేది ఎప్పటినుంచో 'ఆహాలో' అన్‌స్టాపబుల్ షో ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే మొన్న సీజన్‌లో మాత్రం ఈ గేమింగ్ యాప్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆ యాప్ గురించి మాత్రం ఎక్కువగా ప్రమోషన్ అనేది జరిగింది. నేను ఒకసారి చెక్ చేశా. 'ఆహా' ఓపెన్ చేసి చెక్ చేశా. ఎస్పెషల్లీ 'గోపీచంద్ అండ్ ప్రభాస్' ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్ కూడా చూసా. ఆ సీజన్ మొత్తం చూసా. ఆ సీజన్‌లో ఆ ఎపిసోడ్‌లో ఖచ్చితంగా 'ప్రభాస్, గోపీచంద్‌కి' ఆ యాప్ ఒక గేమ్ కూడా ఆడిచ్చారు. నందమూరి బాలకృష్ణ ఒక గేమ్ ఆడిచ్చారు. అదే టైంలో గోపీచంద్ చేతిలో ఒక పలక లాంటిదుంది. ఆ పలక మీద ఆ యాప్ పేరు కూడా చాలా చక్కగా డిస్‌ప్లే అవుతుంది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు ప్రమోట్ చేసినట్టే. అయితే నందమూరి బాలకృష్ణ దీనికి లీగల్‌గా బాధ్యులవుతారా? అల్లు అరవింద్ లీగల్‌గా బాధ్యులవుతారా? అని క్వెషన్. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ లాంటి ఒక అంత ఆహ్, తోపు పర్సనాలిటీని పెట్టుకొని ఒక షో చేస్తున్నప్పుడు అల్లు అరవింద్ ఆబ్వియస్‌లీ లీగల్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటారు. కేవలం ఆయనే కాదు కదా! చాలా పెద్ద టీమ్ ఉంటది వాళ్ళకి. డైరెక్టర్ ఉంటారు షోకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ మనం షోలో పెడుతున్న ఇదనే కాదు. మీరు నేను ఎళ్లి ఒక ప్రొడక్ట్ మాది సేల్ చేయాలని చెప్పాం. ఒక బెట్టింగ్ యాప్ ఇచ్చామా, లేకపోతే ఒక చొక్కాలు అమ్ముకునేది టీ షర్ట్‌లు అమ్మే కంపెనీది యాడ్ ఇయ్యమండి మీ దాంట్లో అని ఇచ్చామా, ఎళ్ళాం. ఎళ్ళినప్పుడు మనకి లీగాలిటీస్ ఎట్లా ఉన్నాయి? మనతో గనక వాళ్ళు కొలాబరేట్ అయ్యి యాడ్ రన్ చేస్తే, దానికి రేపొద్దున లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? అవన్నీ చూసుకునే కదా వాళ్ళు రన్ చేస్తారు. సో, ఆబ్వియస్‌లీ చూసుకునే రన్ చేశారు అని నేను అనుకుంటున్నా. సో, అందువల్ల అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. అయితే కేవలం ఈ ఒక్క షోకే కాదు. పవన్ కళ్యాణ్ వచ్చినట్టు బిగ్గెస్ట్ షో ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చారు లాస్ట్‌కి. దానికి ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన షో ఉంది. ఎపిసోడ్ ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినటువంటి ఎపిసోడ్ ఉంది. ఇట్లా సురేష్ బాబు, అల్లు అరవింద్ వచ్చినటువంటి ఎపిసోడ్ ఇట్లా రకరకాల ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌లో కూడా ఈ యాప్ గురించి మెన్షన్ చేశారు. అయితే డబ్బులు కట్టండి ఈ యాప్‌కి డబ్బులొస్తాయి ఇలా కాకుండా ఇందులో గేమ్స్ ఉంటాయి ఆడుకోండి. మీకు మంచి మంచి గిఫ్ట్‌లొస్తాయని చెప్పి ఊరుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇది ఓవరాల్‌గా జరిగినటువంటి సినారియో. సో, లీగల్‌గా కూడా అంటే అప్పటికి ఇంకా ఈ యాప్స్‌ని బ్యాన్ చేయలేదు కాబట్టి, లీగల్‌గా గూడా వీళ్ళ మీద కేసులు పడేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. 'ప్రభాస్' ఫ్యాన్స్ అయినా, 'గోపీచంద్' అయినా, 'అల్లు అరవింద్' అయినా, 'బాలకృష్ణ' ఫ్యాన్స్ అయినా దీని గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కేసులైతే పడవు. ఇది
లీగల్ యాస్పెక్ట్. ఇక మోరల్ అండ్ ఎథికల్ యాస్పెక్ట్‌కొస్తే అతను ఈ వ్యక్తి ఈ పర్టిక్యులర్ వ్యక్తిని పక్కన పెట్టేస్తే ఒక యాప్‌ని 'నందమూరి బాలకృష్ణ' లాంటి వ్యక్తి, 'గోపీచంద్ అండ్ ప్రభాస్' లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్న షోలో ప్రమోట్ చేయడం అనేది ఎథికల్ యాస్పెక్ట్‌లో ఎంతవరకు కరెక్ట్. ఇది మనం మాట్లాడుకోవాలి. లీగల్‌గా వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేకపోయుండొచ్చు. కానీ ఎథికల్ యాస్పెక్ట్స్‌ని మనం మర్చిపోయి రేపొద్దున ఇలాంటిది ఇండైరెక్ట్‌గా డ్రగ్స్‌ని ప్రమోట్ చేసేదొస్తే దాన్ని కూడా ప్రమోట్ చేసేసి లీగల్‌గా ఎటువంటి ఇష్యూస్ లేవు కదా అని చూసుకుంటారా? ఎథిక్స్ గాని, మోరల్స్ గాని ఇన్నిన్ని కోట్ల డబ్బున్న వాళ్ళు కూడా ఎందుకంత అంత అంత అవసరం లేదు మనకివి అన్నట్టుగా ఎందుకు ప్రవర్తించాల్సినటువంటి అవసరం వస్తుంది. దీంట్లో 'ఆహా', 'అల్లు అరవింద్' దగ్గర నుంచి, 'గోపీచంద్' దగ్గర నుంచి, 'బాలకృష్ణ' దగ్గర నుంచి ఈ షోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళది కూడా ఆ బాధ్యత ఉంటది. అంటే 'పవన్ కళ్యాణ్', 'చంద్రబాబు', 'ప్రభాస్' వీళ్ళందరూ వచ్చారంటే వీళ్ళకి కూడా ఒక టీమ్ ఉంటది కదా! సో వాళ్ళు కూడా ఈ ఎథికల్ యాస్పెక్ట్స్ చెక్ చేసుకుంటే బావుంటది. సో వీటిల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి ఇతనంటే మీడియా ముందుకొచ్చి చెప్పాడు. ఆడిన వాళ్ళెందరో, కోల్పోయిన వాళ్ళెందరో, డబ్బులు పోయిన వాళ్ళెందరో, తమను తాము బలవన్మరణానికి పాల్పడిన వాళ్ళెందరో ఎందో ఉంటాయి గదా! సో మనకి మాకు తెలియకుండా జరిగిందని ఒక క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. అది 'పవన్ కళ్యాణ్' దగ్గర నుంచి 'ప్రభాస్' వరకు, 'నందమూరి బాలకృష్ణ' దగ్గర నుంచి 'చంద్రబాబు' వరకు ఎవరైనా సరే ఇలా జరిగింది అనుకోకుండా చేశామని 'అల్లు అరవింద్‌తో' సహా ప్రతి ఒక్కళ్ళు గూడా అనుకోకుండా జరిగిందనో, ఇంకొకటి బాధ్యత అకౌంటబిలిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అల్టిమేట్‌గా ఎండ్ ఆఫ్ ది డే అకౌంటబిలిటీ అనేది మనం చేసింది ఒక తప్పు. దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ జేస్తున్నాము. దాని గురించి ప్రజల్లో అంటే ఒక ప్రాణం గాదు, ఎన్నో ప్రాణాలకి సంబంధించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేటువంటి సిట్యుయేషన్స్ యాప్స్ వల్ల వస్తున్నాయి గాబట్టి, వీటికి ఎంత ఇష్యూ జరుగుతున్నా గూడా సైలెంట్‌గా మాకేం తెలీదు. మేము ఇదేం తినిపించుకోవట్లేదు. మా సినిమాలు మావే, మా రాజకీయం మాదే. మా గోల మేము ఉంటాం అనుకుంటే మాత్రం వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకళ్ళుంటారు. ఈ మొత్తం ఈ చెప్పినటువంటి లిస్టోళ్ళందరూ కూడా దుర్మార్గుల కిందకే వస్తారు. కనీసం దాని గురించి రెస్పాన్స్ కూడా ఇప్పటి వరకైతే దీని గురించి బాలకృష్ణ గాని, ప్రభాస్ గాని, అల్లు అరవింద్ గాని, ఆహా గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని ఇంకా వాళ్ళ పేర్లయితే రాలా. సో ఎక్కడా కూడా మెన్షన్ చేయకుండా వాటి గురించి ఏ బాధ్యత తీసుకోకుండా సైలెంట్‌గా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న ప్రతి షోలో కూడా యాప్‌కి సంబంధించినవయితే డిస్‌ప్లేస్ ఉన్నాయి. దాన్ని కొన్ని ఎపిసోడ్స్‌లో అయితే గేమ్స్ కూడా ఆడించారు. నేను చాలా క్లియర్ కట్‌గా చూసా. డెఫినైట్‌లీ ఇది మోరల్ అండ్ ఎథికల్ యాస్పెక్ట్‌లో వీళ్ళందరూ చేసిన తప్పు. దానికి ఒక క్షమాపణ చెప్పి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. మేము కూడా తెలియక చేసాము. మీరు ఇక మీదట ఎవ్వరు పొరపాటున కూడా ఈళ్ళ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి అని చెప్తే ఇలాంటి వాళ్ళే కదా యువతను సరైనటువంటి మార్గంలో పెట్టగలరు. వీళ్ళొక డాన్స్ చేస్తేనో, వీళ్ళొక ఫైట్ చేస్తేనో థియేటర్‌లో పూనకాలు దద్దరిల్లిపోయేంత లేతే వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళొక మాట చెప్తేనో జనాలు, కార్యకర్తలు ఎగబడిపోయేంత ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నప్పుడు దాన్ని నెగెటివ్‌ది చాలా తెలియక చేశారనుకున్నా, దాని నుంచి పాజిటివ్‌కి మరలించడానికి వాళ్ళు అకౌంటబిలిటీ బాధ్యత తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో.